ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్రాల సరిహద్దుగా ఉన్న ఖమ్మం జిల్లా ఏజెన్సీ గ్రామాలు మావోయిస్టుల అలజడితో ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ఓవైపు పోలీసులకు సహకరిస్తున్నారంటూ మావోలకు అనుకూలంగా ఉన్నారంటూ పోలీసులు చేస్తున్న ఒత్తిడిని భరించలేక నానా అవస్థలు పడుతున్నారు. తమ బాధలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక మదన పడుతున్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలం ఏజెన్సీలో నెలకొన్న అప్రకటిత యుద్ధ వాతావరణంపై ప్రత్యేక కథనం. దేశంలోనే అత్యంత సమస్యాత్మక తీవ్రవాద ప్రభావిత ప్రాంతంగా ఖమ్మం జిల్లా పేరుగాంచింది. మావోయిస్టుల కదలికలున్న ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలు ఓవైపు, మరోవైపు వరంగల్ జిల్లాల సరిహద్దుగా ఉన్న ఖమ్మం జిల్లా ఏజెన్సీలో నిత్యం మావోలు, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. భద్రాచలం ఏజెన్సీలోని చెర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల్లో ఇటీవల కాలంలో నక్సల్స్ కదలికలు ముమ్మరమయ్యాయి. తరచూ మావోల పేరిట పోస్టర్లు, బ్యానర్లు వెలుస్తుండడం, అటవీ ప్రాంతాల్లో వాహనాలు, రహదారులు ధ్వంసం చేయడం పరిపాటిగా మారింది. ఇటువంటి పరిస్థితిలో మావోలకు అడ్డుకట్ట వేసే లక్ష్యంతో పోలీసులు వారి కదలికలపై నిఘా తీవ్రతరం చేశారు. ఏజెన్సీ మండలాల్లో గిరిజనులను మావోలు పావులుగా వాడుకుంటున్న విషయం తెలుసుకున్న ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల అభివృద్ధి నిధులతో రహదారులు, కమ్యూనికేషన్ వ్యవస్థను బలోపేతం చేసింది. గతంలో మారుమూల అటవీ ప్రాంతాలకు వెళ్లాలంటే రహదారులు, సెల్ ఫోన్ సిగ్నల్ లేక అవస్థలు పడిన పోలీసు బృందాలు ఇప్పుడు దట్టమైన కీకరారణ్యంలోకి కూడా సులభంగా వెళ్లి కూంబింగ్ చేయగలుగుతున్నారు. పెరిగిన సమాచార వ్యవస్థతో తమ ఉనికి ప్రశ్నార్థకంగా మారిన విషయం గమనించిన మావోయిస్టులు ఇప్పుడు కొత్త పందా అనుసరిస్తున్నారు. తమ సమాచారం తెలపడం కోసం పోలీసులే గ్రామీణ ప్రాంతాల వారికి సెల్ ఫోన్లు అందజేస్తున్నారనే భావనతో ఉన్న మావోలు పోలీస్ ఇన్ఫార్మర్ వ్యవస్థకు ప్రధాన కారణమైన సెల్ ఫోన్ వినియోగంపై గురిపెట్టారు. ఆపరేషన్ మొబైల్ పేరుతో మన్యంలో హల్చల్ చేస్తున్నారు. సెల్ ఫోన్లే లక్ష్యంగా పల్లెలను జల్లెడపడుతున్నారు. మావోయిస్టు ప్రభావిత గ్రామాలను లక్ష్యంగా చేసుకుని గత కొన్ని రోజులుగా గ్రామాల్లో వాడుతున్న సెల్ ఫోన్లను తీసుకెళ్తున్నారు. భద్రాచలం డివిజన్ మొత్తం కూడా గిరిజన ప్రాంతం. ఇది ఛత్తీస్గఢ్ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల సరిహద్దుతో కూడుకుని ఉన్నది. కానీ ఇక్కడ మావోయిస్టులు గిరిజనుల్ని ఎత్తుకుపోయి కిడ్నాపులు చేసి వాళ్ళని విపరీతంగా బాధించడం జరుగుతుంది. కొంతమందిని కొట్టడం, ఇన్ఫార్మర్ పేర్లతో కొంతమందిని కొట్టడం, కొంతమందిని గిరిజనుల్ని చంపేయడం జరుగుతూ ఉంది. కానీ ఇది చాలా దారుణమైన విషయం. మావోయిస్టులు అనబడే వాళ్ళ అభివృద్ధికి మూలంగా ఉండాలి, కానీ గిరిజనుల్ని ఏదో మావోయిస్టులకు వ్యతిరేకంగా ఉన్నారనో ఇన్ఫార్మర్ల పేర్లతో చంపడం అనేది అత్యంత దారుణమైన విషయంగా మేము భావిస్తాం. మారుమూల అటవీ ప్రాంతాల్లో ఉన్న గిరిజనులు తమ కుటుంబ అవసరాల కోసం, దూర ప్రాంతాల్లో చదువుకుంటున్న పిల్లల యోగక్షేమాల కోసం సెల్ వినియోగిస్తున్నా ఇప్పుడు మావోల హెచ్చరికల నేపథ్యంలో సెల్ అంటేనే హడలిపోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఏజెన్సీలో నెలకొన్న అప్రకటిత యుద్ధ వాతావరణంలో గిరిజనులు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. నిజామాబాద్